పవన్ కళ్యాణ్ ని వెంటాడుతున్న బర్రెలక్క. రాజకీయంగా పవన్ కళ్యాణ్ పై ఇప్పటికే చాలా ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి. ఆయన తోటి హీరోల ఫ్యాన్స్ తో పాటు వైసీపీ సోషల్ మీడియా పవన్ పై సెటైర్స్ వేస్తుంటారు. అప్పుడప్పుడు కేఏ పాల్ కూడా ఈ ట్రోల్స్ లో జాయిన్ అవుతుంటారు. వీరు చాలదన్నట్టుగా కొత్తగా పవన్ కళ్యాణ్ ని బద్నాం చేయడానికి బర్రెలక్క బయలుదేరింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బర్రెలక్క పవన్ గురించి ఏం మాట్లాడలేదు. ఆయన ప్రత్యర్థులు పవన్ ని బర్రెలక్కతో పోల్చి కామెంట్ చేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో బర్రెలక్క పోటీ చేయడం ప్రారంభించిందో లేదో అప్పుడే పవన్ కళ్యాణ్ తో కంపేర్ చేయడం స్టార్ట్ చేశారు జనాలు. తెలంగాణలో 8 చోట్ల పోటీ చేసి అన్ని చోట్ల డిపాజిట్లు గల్లంతవడంతో జనసేన పార్టీపై ఓ రేంజ్ లో సెటైర్స్ పేలాయి. కూకట్పల్లి తప్పించి మిగతా 7 చోట్ల 4000 లోపే ఓట్లు రాబట్టడం జనసేనానికి తీవ్ర పరాభవంగా మారింది. మరోవైపు ఇండిపెండెంట్ గా పోటీ చేసిన బర్రెలక్క 5754 ఓట్లు దక్కించుకుంది. దాంతో పవన్ కళ్యాణ్ కంటే బర్రెలక్కే బెటర్ అంటూ తెలుగు రాష్ట్రాల్లో జనాలు కామెంట్ చేయటం పరిపాటిగా మారిపోయింది. దీన్ని జనసేన పార్టీ, దాని అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. అలాగని కౌంటర్ కూడా ఇవ్వలేకపోతున్నారు. పుండు మీద కారం చల్లినట్టు జగన్ కూడా దీని మీద సెటైర్స్ పేల్చడం జనసేనని తీవ్రంగా కలవరపెడుతోంది. దీన్ని సాకుగా చూపి టీడీపీ పార్టీ జనసేనకి సీట్లు తగ్గించే ప్లాన్ చేస్తుంది. ఇండిపెండెంట్ గా పోటీ చేసిన బర్రెలక్క, పొత్తులతో సినిమా హీరోగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఒకటే అనేలా టీడీపీ మీడియా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇలా బర్రెలక్క పవన్ రాజకీయ జీవితానికి శాపంలా మారి వెంటాడుతూనే ఉంది.